గుడి ఆవరణలో పూల మొక్కలు పండ్ల మొక్కలు పెంచడం సాధారణం. కానీ సంగారెడ్డి జిల్లాలో ఓ స్వామీజీ ఏకంగా గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ శివారులో అవుటి నాగయ్య తన వ్యవసాయ భూమిలో విఠలేశ్వర ఆలయం నిర్మించాడు. తన మిగిలిన భూమిలో పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు. ఇక ఈ సమాచారాన్ని అందుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి 685 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. నిందితుడు నాగయ్య నుంచి 17.741 కిలోల ఎండు గంజాయి విత్తనాలు 30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 70 లక్షలుంటుందని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఇక గంజాయిని సాగు చేస్తున్న నాగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.